ఓఫిర్ మినిస్ట్రీస్ అంటే మామూలు విషయం కాదు. ఒక ప్రత్యేక ఆలోచన విధానానికి ఇది అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్. ప్రత్యేకమైన ఆలోచన విధానానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఓఫిర్ మినిస్ట్రీస్. ఎలా ఆలోచిస్తే మనం దేవుని చిత్తాన్ని జరిగించగలము, ఎలా ఆలోచిస్తే ఈ సమాజాన్ని మనం ఎదుర్కొని జయించగలము, దేవుడు అప్పగించిన పరిచర్యను మనం ఎటువంటి మైండ్ సెట్ ఉంటే మనం పూర్తి చేయగలము, అలాంటి మైండ్ సెట్ కలిగి ఉండి అందరికీ నేర్పించేటటువంటి ఏకైక సంఘము ఓఫిర్ మినిస్ట్రీస్. మనకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంది. ఓఫిర్ మినిస్ట్రీ లోపల ఉన్నోళ్ళకు కూడా చెప్తున్నా, మీరు విశ్వగురు పీఠానికి వచ్చారు. విశ్వగురువు పీఠం ముందు మీరు కూర్చున్నారు. జగద్గురువు అంటే ఎవడు లేడు ఇక్కడ, ఓఫిర్ మినిస్ట్రీసే. మీరు గురుపీఠం దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత నేర్చుకోవాలి, ఎలా ఆలోచించాలో నేర్చుకోవాలి. జోకు కాదు, ఎప్పుడు భయపడాలో నేర్చుకోవాలి. అనవసరంగా భయపడడం మానేయాలి. ఎప్పుడు సంతోషించాలో, ఎప్పుడు దేన్ని ద్వేషించాలో నేర్చుకోవాలి. అనవసరంగా భయపడడం కూడా మనల్ని దేవుని ఎదుట బలహీనులుగా చేసేస్తుంది. ఎవడో ఏదో అనుకుంటాడని, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడని బలహీనమైన తలంపులు అనేవి అసలు మనకు రానే వద్దు. ఓఫిరిజంలో ఒక ముఖ్యమైన దినుసు చెబుతున్నా. పెద్ద ప్రసంగం చేద్దామని కూర్చున్నా నేను. నాకు ఈ సన్మానం చేస్తారని నాకు తెలియదు. అదే ఒక అరగంట లాగేసింది. కాబట్టి ఇక నేను ప్రసంగం తర్వాత ఎప్పుడేం చేస్తా, ఈ పరిచయ వాక్కులు చెప్పి ముగించేస్తాను నేను. ఓఫిర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అని అంటాం కదా. ఏంటిది అది? ఓఫిర్ ఆలోచన విధానం అంటే ఏంది? ఊరికి టీ తాగుతూ ఉండడమేనా? అదేనా ఆలోచన విధానం? ఏంటి అది? ఏందో వర్ధిల్లాలి అంటున్నాను. ఏంటి సార్ వర్ధిల్లేది? అందులో ఒక చిన్న 1001 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒక్కటి చెప్తా. మనము తప్పు చేయకపోయినా సమాజం మనలను ద్వేషిస్తూ విమర్శిస్తూ ఉన్నప్పుడు అక్షర లక్షలు ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. మనం తప్పు చేయకపోయినా సమాజం మనలను ద్వేషించి దూషిస్తూ ఉన్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు జరగవలసింది ఏంటంటే మనము మార్చుకోవడం కాదు పద్ధతి, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి, సమాజానికి విద్యాబోధన చేయాలి. నేను చేసింది తప్పు కాదురా, అయినా మీరు తప్పనుకుంటున్నారు, మీ ఆలోచన మార్చుకోండి, ఈ కారణాలతో మీ ఆలోచన తప్పు, మీ బుర్రకాయ ఉల్టాపల్ట ఉన్నందుకు నేను తప్పుగా కనబడుతున్నాను మీకు. చేంజ్ యువర్ మైండ్ and learn to think in the right manner. सही तरीके से सोचना सीखो. मैंने गलती नहीं किया, लेकिन तुम्हारे नज़र में मैं गलत दिख रहा हूँ मैं, इसलिए कि तुम्हारा दिमाग उलट पलट है. तुम्हारा दिमाग को फिर सीधा खड़ा करो. मैं जब तुम्हारी आंखों में सीधा दिखूँगा मैंने गलती नहीं किया, लेकिन तुम बोल रहे मैं गलती कर दिया. इसका क्या है, इसका इलाज क्या है అంటే అందరూ అంటున్నారు కనుక మనం మార్చుకుందాం అనొద్దు. అందరూ అన్నందుకు మనం మారడం కాదు. మనము స్ట్రైట్ వే రుజు మార్గంలో నడిచినా సరే కోట్ల మంది మనల్ని తప్పు పట్టినప్పుడు ఇక్కడ రండిరా నీకు నేను పాఠం నేర్పిస్తానని మనం గురుస్థానంలోకి వెళ్ళి సరిగ్గా ఆలోచించటం నేర్చుకోండి అనాలి.
సమాజం విమర్శించిందల్లా తప్పు కాదు. సమాజం అజ్ఞానాన్ని బట్టి విమర్శిస్తుంది. సమాజం ద్వేషాన్ని బట్టి, అసూయను బట్టి విమర్శిస్తుంది. సమాజం విమర్శించినోడల్లా రాంగ్ అయితే ఐగుప్తులో యోసేపు రాంగ్ అయిపోతాడు, పౌలు కూడా రాంగ్ అయిపోతాడు, యేసు ప్రభువు కూడా తప్పిదస్తుడు అనుకోవాల్సి వస్తుంది. సమాజం విమర్శించినోడల్లా తప్పైతే ఇర్మియా ప్రవక్త కూడా రాంగ్ అయిపోతాడు. సమాజం స్టాండర్డ్ కాదు, మనకు లేఖనము స్టాండర్డ్, మన మనస్సాక్షి స్టాండర్డ్. ఓఫీర్ ఆలోచన విధానం అంటే ఇది 1001 పాయింట్స్లో ఒకటి. ఇప్పటిదాకా నేను ఎవ్వరికి చెప్పలేదు. పుస్తకం రాయాలి నేను, ఓఫీర్స్ ఐడియాలజీ అని ఒకటి బుక్ రాయాలి. రాస్తానేమో, దేవుడు నాకు సెలవిస్తే నేను రాస్తానేమో. మీకు తెలుసు, ఆయా సందర్భాలలో లోకమంతా గొల్లుమని నా మీద పడి నన్ను కాకుల్లాగా పొడుచుకొని తిరిగి తప్పు 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 అన్న సందర్భాలు వచ్చినాయే రాలేదా? నేను రవ్వంతైనా నేనేమన్నా కదిలినా? నేను పోరా బేవఖూఫ్, నువ్వు నన్ను మాట్లాడేది ఏంటిది? నువ్వెంత, నీ హైసియత్ ఎంత? నువ్వు సాధించింది ఏంట్రా ఘనకార్యము? నోరు మూసుకొని గెట్ అవుట్. నువ్వు అనేదంతా తప్పు. हमने गलती नहीं किया, अगर हमने कुछ किया तो वो गलती नहीं है. నేను తప్పు చేయలేదు, నిజంగా నేను చేసి ఉంటే తప్పు కాదంతే, ఎందుకు కాదో చెప్తాను అని అంత స్థిరంగా నిలబడ్డందుకు అరిసిన వాళ్ళందరూ నోరు నొప్పెట్టి ఊరుకున్నారు, అడ్రస్ లేకుండా పోయినారు. మనకు సంఘాలు పెరుగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.